బొర్రా గోపీమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అవ్వాలని చెప్పి ఒక జడ్జిమెంటు, అది కూడా అన్ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్లో భాగంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలని చెప్పి, అదేవిధంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక టెస్టు, అలాగే ప్రమోషన్ కావాలంటే మరొక టెస్టు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు మరొక టెస్టు పాస్ అవ్వాలని చెప్పి దాని యొక్క సారాంశం చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే యూటీఎఫ్కి అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ సుప్రీంకోర్టులో ఈ యొక్క తీర్పుని పునఃసమీక్షించాలని చెప్పి ఒక లీవ్ పిటిషన్ వేయటం జరిగింది. యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐ, అదేవిధంగా ఏపీటీఎఫ్ లాంటి సంఘాలు కూడా లీవ్ పిటిషన్ వేయటం జరిగింది. పీడిఎఫ్గా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారికి ఈ యొక్క తీర్పుకి లీవ్ పిటిషన్ వేయాలని చెప్పి కూడా ప్రాతినిధ్యం చేయటం జరిగింది. సో ప్రభుత్వం తరఫున కూడా వెంటనే ఈ యొక్క సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ వేయాలని చెప్పి పీడిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజున ఉపాధ్యాయులు ఆ తీర్పుకి లేదా టెట్కి సంబంధించి భయోందోళనకి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. వెంటనే లీవ్ పిటిషన్ వేసి ఏదైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ఏదైతే టెట్ అమల్లోకి రాకముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ క్వాలిఫికేషన్కి మినహాయింపు ఇచ్చే విధంగా ఈ రోజున లీవ్ పిటిషన్ వేయటం. అంతేకాదు, ఈ రోజున కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క మానవ వనరుల శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి అవసరమైతే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయించే విధంగా ఆ విధమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావడానికి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మానవ వనరుల శాఖ మంత్రితో మాట్లాడాలని చెప్పి పీడిఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కూడా పీడిఎఫ్గా కోరుతా ఉన్నాం.